కూడా ప్రేమైన వల్ల మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకోవడం కాదండి, ఆయన దగ్గర నాయన తండ్రి నా తండ్రి నా తండ్రి అని ఆయన సమీపించి ఒక శ్రేష్టమైన ప్రార్థన అనుభవాలు మనకు కలగాలి. మనుషులు మన కన్నీళ్లు చూడాలని మనం కోరుకోకూడదు. మన అభివృద్ధిని మనుషులు చూడనివ్వండి, మన ప్రగతిని మనుషులు చూడనివ్వండి, మన ఆశీర్వాదాన్ని మనుషులు చూడనివ్వండి, అని మన కన్నీళ్లు మాత్రం మన ప్రభు మాత్రమే చూడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన కన్నీళ్లతో ఆయన పాదాలు ఆగరు సఫర్ అవడం, ఆగరు సమస్యలు, ఆగరు పోరాటాలని ఇష్మాయిల్ చూసాడేమో కానీ ఆగరు కన్నీళ్లు దేవుడు చూశాడు. మన కన్నీళ్ళని మనుషుల దగ్గర కార్చాలని, మన కన్నీళ్లు ప్రజలకి చూపించాలని, మన కన్నీళ్లు విడుస్తుండగానే కెమెరా మన కంటి మీద ఫోకస్ చేయాలని, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. మనం ఏడుస్తున్నప్పుడే కొంతమంది కెమెరాని జూమ్ చేసి, మన కన్నీళ్లు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు, మన కన్నీళ్లు ప్రభువుకు తెలియాలి, మన దేవునికి తెలియాలి. నాయన తండ్రి అని ఆయనకే చెప్పాలి. పోరాటాలు, మనకున్న కన్నీళ్లు, మనకున్న బాధలు యేసు ప్రభు వెళ్ళి శిష్యులకు చెప్పుకోవాలి. నాకు కన్నీళ్లు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళకి చెప్పలేదండి. వెళ్ళి తండ్రి దగ్గర ఆయన మొరపెట్టుకున్నాడు. మనం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టగలుగుతున్నామా? అలా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఒక అనుభవాలు మనకు ఉంటున్నాయా? మనం పరీక్షించుకోవాలి.